హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుమహి డైరీస్. ఈరోజు మా లియో బూస్ట్ వాళ్ళతో అయితే అలా ఫిషింగ్ హార్బర్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా చిన్నాడు చేశారా బయట వెదర్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. సగం సన్నీగా సగం క్లౌడీగా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుండి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో కొంచెంసేపు అలా హోల్డ్ అయ్యాము. సో వన్ సిగ్నల్ పడ్డాక స్టార్ట్ అయితే అయిపోయాయి. ఇక్కడ మా వాడైతే సరిగ్గా కూల్ అవ్వక అప్పుడే స్టార్ట్ అయ్యాం కదా జర్నీ, తెగ ఆయాస పడిపోతున్నాడు లియోగాడు. బూస్ట్ గాడితో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎనీ వెదర్కి అడ్జస్ట్ అయిపోతాడు. కానీ వాడితో వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లం జర్నీ అంటే తొక్కి పడేస్తాడు. అది తొక్కించుకున్న వాళ్ళకి బాడీ పెయిన్స్ మాత్రం ఖాయం సాయంత్రం కల్లా. అది అన్ఫార్చునేట్లీ ఎప్పుడు మా మమ్మీ లేదా మా అనుష అయితే అవుతారు. నేను మా డాడీ ఇంకా లియో వాళ్ళ బావ అయితే ఎప్పుడు సేఫ్ జోన్, ఎందుకంటే మేము ఎప్పుడు వాళ్ళతో పాటు కూర్చోము. ఇంకా ఇక్కడ బూస్ట్ గార్డ్ అయితే సిగ్నల్ పడింది, ఆగాము. చుట్టూతో జనాలందరూ వీళ్ళిద్దరిని చూస్తున్నారు, ఎందుకంటే క్యూట్గా ఉన్నారు కదా. ఇక్కడ వాళ్ళు బాగా చూసారా, డ్రైవింగ్ చేస్తూ కూడా లియో గాడిని పెంపర్ చేస్తున్నారు. అలా ఉంటుందండి మా లియో గాడితో. చిన్నాడు కదా ఫ్యామిలీలో అందరికంటే, సో చాలా పెంపర్ చేస్తాము. ఇక్కడ బూస్ట్ అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు చుట్టుపక్కల ఎవరున్నారా ఏంటా అని. లియో అయితే ఇంకెంతసేపు బావా, తొందరగా తీసుకెళ్ళు అని అనుకుంటున్నాడు. సో ఫైనల్లీ ఆర్కే బీచ్ దగ్గర నుంచి అయితే రూట్ తెలుసుకొని వెళ్ళాము. వెళ్ళేసరికి ఏమైంది అనుకుంటున్నారు? తెలియాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. సో ఇలా స్టెప్ బై స్టెప్ రూట్ తెలుసుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ అయితే రాంగ్ రూట్కి వెళ్ళిపోయాము, ఇప్పుడైతే కరెక్ట్గా వెళ్తున్నాం అనమాట కనుక్కుని. బూస్ట్ గార్డ్ చూసారా, ఆ విండో ప్లేస్ వాడికి ఇచ్చేయాలండి కంపల్సరీ. లియో అయితే అలా కామ్గా కూర్చొని ఉంటాడు ఎంచక్క. మొత్తానికి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. ఇంతకీ వెళ్ళాక స్పీడ్ బోట్ ఎక్కుదామని అనుకున్నాము మొత్తం అందరం, అలాంగ్ విత్ అవర్ పెట్స్. సో బూస్ట్ అయితే కంప్లీట్ రూట్ మ్యాప్ గుర్తుపెట్టేసుకున్నాడు. నెక్స్ట్ టైం మనల్ని బూస్ట్ తీసుకెళ్ళిపోతాడనమాట, వాళ్ళు బాగలేకపోయినా. ఏం బూస్ట్ అంతేనా? నువ్వు చెప్పు లిల్లో, నువ్వేమన్నా రూట్ మ్యాప్ ఐడియా పెట్టుకున్నావా లేదా? దట్స్ ఓకే నాన్న. ఇప్పుడు బూస్ట్ గార్డ్ అయితే ఫైనల్లీ ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నాడండి. చూసారు కదా, కొంచెం సిట్ అయ్యాడు. ఫైనల్లీ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేము వచ్చినప్పటికి టైం అరౌండ్ 4:15 అయింది. సో ఇప్పుడు వెళ్ళి ఆ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ అయితే తీసుకోవాలి, దానికని వెళ్తున్నాం. బూస్ట్ గార్డ్ అయితే అక్కడ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. ఆ బోట్స్ ఇంకా ఫిషెస్ వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కదా, సో అలా చూస్తున్నారు. సో మీరు ఎంతమంది ఫిషింగ్ హార్బర్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు మాకు ఏమైంది, ఇంకా 2-3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తున్నారు. సో మాకు టికెట్ అయితే